హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సనా కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను ఈరోజైతే ఎంతో టేస్టీగా నోట్లో వేస్తే కరిగిపోయే స్వీట్ రెసిపీని అయితే చూపిస్తున్నానండి. ఇదైతే మీరు ఒక్కసారి అయితే ట్రై చేయాల్సిన స్వీటే. చాలా టేస్టీగా అయితే ఉండిద్దండి. మనం పెరిగిపోయిన పాలను అయితే పడబోస్తాం కదా, మీరు ఇంకోసారి నుంచి అయితే ఈ తప్పు అయితే చేయకండి. పడబోయకుండా ఈ విధంగా అయితే ఒక్కసారి స్వీట్ రెసిపీ చేశారంటే టేస్ట్ అయితే అదిరిపోయిద్ది. ఫస్ట్ అయితే నేను 3/4 లీటర్ పాలనైతే కాగబెట్టానండి. ఇవైతే విరిగిపోయాయి. దీంతో నేను స్వీట్ రెసిపీనైతే మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్‌గా అయితే దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్‌ని అంతా ఇలా స్ట్రెయినర్‌లో వేసేసుకొనైతే ఇలా ఈ విధంగా అయితే రిమూవ్ చేసుకోండి. కొంచెం కూడా వాటర్ లేకుండా దీంట్లో అయితే ఉన్న వాటర్ అంతా ఈ విధంగా స్పూన్‌తో అయితే పిండేసుకోండి. ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నెలో అయితే ఈ విధంగా ఉన్న పాలకోవానైతే యాడ్ చేయండి. యాడ్ చేసేసిన తర్వాత ఒకసారైతే బాగా ఈ విధంగా మిక్సీ చేసేసుకోండి. ఇప్పుడైతే ఇది గడ్డలు గడ్డలుగా ఉంది కదా, దీన్నైతే మెత్తగా అయితే చేసేద్దాం. ఒక చిన్న గ్లాసుడైతే కొంచెం హాఫ్ గ్లాస్ అయితే మిల్క్‌నైతే యాడ్ చేసేసుకొని ఈ విధంగా అయితే ఇంకోసారి మెత్తగా అయితే దీన్నైతే మిక్సీ చేసేసుకుందాం. ఈ విధంగా అయితే మెత్తగా ఉండే స్వీట్ అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అయితే వస్తదండి. ఈ విధంగా చేసేసుకున్న దాన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడైతే ఒక ప్యాన్‌లో అయితే 4 టీ స్పూన్ అయితే నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ అయితే ఈ స్వీట్ చాలా బాగుండిద్దండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ అయితే శనగపిండినైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకొని ఈ విధంగా దోరగా అయితే కొంచెం కొంచెం కలుపుకుంటూ గడ్డలు లేకుండా మొత్తం అయితే మెత్తగా ఈ విధంగా మంచి స్మెల్ వచ్చేదాకా అయితే వేపేసుకోండి. ఇలా వేపేసుకున్న దాన్ని ఇప్పుడైతే పక్కన పెట్టేసి ఈ విధంగా అయితే బాగా చల్లారిపోయిన తర్వాత మనం పట్టేసుకున్న పాలకోవానైతే దీంట్లోకైతే యాడ్ చేయండి. ఈ విధంగా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మొత్తం అయితే బాగా కలిపేసేయండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే ఇది పాలకోవా కొంచెం కొంచెం కలుపుకుంటూ కొంచెం దగ్గర పడేదాకా అయితే బాగా ఉడికించండి. తర్వాత నేనిక్కడైతే 1 కప్పు చిన్న కప్పుతోని 1 కప్ అయితే బెల్లాన్ని బాగా పౌడర్ లాగా అయితే ఈ విధంగా చేసేసుకొనైతే దీంట్లోకి యాడ్ చేశాను. గడ్డలు గడ్డలుగా ఉంటే చాలా ఇది కరగడానికైతే చాలా టైం పట్టిద్ది. ఇలా మెత్తగా అయితే పౌడర్ లెక్క అయితే బెల్లాన్ని చేసేసుకొని దీంట్లోకి యాడ్ చేయండి. ఈ విధంగా నేను కలిపేసుకున్నట్టు ఈ విధంగా చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో. ఈ విధంగా మీరు కూడా చేసుకున్నారంటే టేస్ట్‌ని అయితే ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడైతే చూడండి మనం చేసేసుకున్న పాలకోవా అయితే ఇంత దగ్గర పడేదాకా అయితే చేసేసుకోండి. దీన్నైతే నేను పాల మైసూర్ పాక్ అని పేరు అయితే పెట్టానండి. సేమ్ మైసూర్ పాక్ లాగే ఉంది కదా ఇది. ఇలా విధంగా చేసేసుకున్న తర్వాత స్టవ్ కట్టేయండి. ఇప్పుడైతే ఒక బాక్స్‌కైతే నేను కొంచెం అయితే నెయ్యి అప్లై చేసుకున్నాను. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత దీంట్లోకైతే ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక చిన్న గ్లాస్‌తో మొత్తం అంతా ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడైతే బాగా ఒక గంట అయితే బాగా చల్లారనివ్వండి. ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత అయితే ఇలా అచ్చులాగా అయితే వస్తది. ఇంతేనండి, మనం చాలా టేస్టీ స్వీట్‌ని మీరు కూడా అయితే ఒక్కసారి అయితే ఇలా చేశారంటే మీ ఫేవరెట్ అయిపోయిద్ది. ఈ విధంగా అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా ముక్కలు ముక్కలు కట్ చేసుకున్న స్వీట్‌ని ఈ విధంగా అయితే ఉందండి. చాలా టేస్టీగా చాలా తక్కువ టైంలో మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.